హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఇంకా బటర్ నాన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెండింటిని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బటర్ నాన్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా, 1 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ ఇలా స్టిక్కీగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలపాలి. 5 నిమిషాల పాటు పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. పిండి నానితేనే మనకి నాన్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. అరగంట తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఉండలా చేసుకోవాలి. తరువాత కొద్దిగా పొడిపిండిని చల్లుకొని చపాతీ కర్రతో ఓవెల్ షేప్లో చేసుకోవాలి. మనం రోటీని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంలో చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వేడి పెనం మీద వాటర్ అప్లై చేసిన వైపు కిందకు వెళ్ళేలా వేసుకోవాలి. నాన్ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు మనం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. మీకు రోటీ ప్యాన్కి స్టిక్ అయితే కనుక పెనాన్ని రివర్స్లో పెట్టి ఫ్లేమ్ మీద కాల్చుకోవచ్చు. ఈ నాన్స్ కూడా మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. మనకి నాన్ కాలిన తర్వాత బటర్ని రాసుకోవాలి. అన్ని నాన్స్ను ఇలానే చేసుకోవాలి. మనకి 1/2 కిలో మైదాకు మనం చేసే సైజుని బట్టి 12 నుంచి 15 నాన్స్ అవుతాయి. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే టేస్టీగా మనం బటర్ నాన్స్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అందులో 4 కట్ చేసుకున్న టమాటాలు, 15 జీడిపప్పు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలకులు, అర గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి.
టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోవాలి. మసాలాను ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు రెస్టారెంట్ టేస్ట్తో ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక అందులో 200 గ్రాములు పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే మనం ఇలా బటర్ నాన్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక అందులో 1 టీ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు రెస్టారెంట్ టేస్ట్తో ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మనకు పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీని నాన్స్తో పాటు ఆనియన్స్, నిమ్మకాయలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.